మాత అమృతేశ్వరి గారి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే విషయం ఏంటో మాతగారు చెప్తారు కదా. ఓ యమ్మనే, చచ్చాన్రా దేవుడు! ఈ ఊహించని షాకేంట్రా నాయనా! అబ్బా, ఇప్పుడు ఆ మాతకి ఫోన్ చేస్తే నా ప్లాన్ అంతా తలకిందలైపోతుంది. నా నాటకం బయటపడిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఫోన్ చేయండి అత్తయ్య. రాధిక, ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మటమే శుద్ధ దండగా అని చెప్తుంటే ఇంకా ఫోన్ చేయమని చెప్తావేంటి? ఏమండి, ఇది మీ ప్రాణాలకి సంబంధించిన విషయం. మీకేం కాదు అనే నమ్మకం మీకుండొచ్చు, కానీ ఒకవేళ మీకేమన్నా అయితే ఆ భయం మాకుంటుంది. ఆ భయాన్ని మోయడం, ఆ భయంతో బ్రతకడం చాలా కష్టమండి. అది కాదు రాధిక. లేదండి, మీ మంచి కోసం, మీ క్షేమం కోసం ఆ మాత చెప్పినట్టు చేయడంలో తప్పు లేదు కదండి. అత్తయ్య, మీరు ఫోన్ చేయండి. మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఏమైందర్మా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఒకవేళ ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం ఏమో, మళ్ళీ చెయ్యి. మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ అనే వస్తుందండి. మాతగారు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు, అందుకే ఫోన్ కట్టేసి పక్కన పెట్టేస్తారు. చూడండి, అమ్మ చెప్పే ప్రతి మాట 100కి 100 పాలు నిజం. జరిగి తీరడం అంతకన్నా తథ్యం. ఇప్పుడు మీకు ప్రాణగండమని హెచ్చరించిన మాట కూడా అంతే నిజం. అమ్మ మాట నమ్మి మీ పేరు మీద పాలకొల్లులో స్వామివారికి అభిషేకం చేయిస్తే మీరు క్షేమంగా ఉంటారు. అలా కాకుండా అపనమ్మకంతో నిర్లక్ష్యం చేస్తే మీ చేతులారా మీరే మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్ళవుతారు. మాత హెచ్చరించిన విషయాన్ని చెప్పాను. కార్తీక్, ఏంటి సడన్ బ్రేక్ వేసావ్? పల్లవి కూడా అచ్చు ఇలాగే రాధిక మాట్లాడినట్టే మాట్లాడేది. ఇప్పుడు రాధిక మాటలు వినగానే నా కళ్ళ ముందు పల్లవే కనిపించింది. దీనిలో ఉంది పల్లవి గుండె కదా, అందుకే దీని మాటల్లో నీకు పల్లవి వినిపిస్తోంది, కనిపిస్తోంది. ఇక వినపడదు, కనపడదు. రాధికే కాదు, దాని లోపలున్న పల్లవి గుండె కూడా కాసేపట్లో ఆగిపోతుంది. కాదు, నేనే ఆపేస్తున్నాను. సరే సరే కార్తిక్, టైం అవుతుంది, త్వరగా పోనివ్వు. బ్యాడ్ పోలీస్, నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా? బోల్డ్ అని కొనిస్తాను.
మన వాళ్ళందరూ డేగ కళ్ళతో కాపలా కాస్తున్నారు సార్. మండపం వైపు ఎవరొచ్చినా సరే వదిలిపెట్టకుండా చెక్ చేస్తున్నారు సార్. ఎవరైనా అనుమానంగా కనిపించినా, ఎవరి మీదైనా డౌట్ వచ్చినా వెంటనే అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం సార్. గుడ్. పూజ పూర్తయి మేము తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు చాలా అలర్ట్గా ఉండండి. షూర్ సార్, తప్పకుండా. ఏదైనా డౌట్ వస్తే మన సెక్యూరిటీని అంతా అలర్ట్ చేయడానికి ఈ విజిల్తో రెడీగా ఉన్నాను సార్. వెరీ గుడ్. అబ్బా, ఈ పత్రగాడుగుడు నాన్ స్టాప్ గా ఫోన్ చేస్తున్నాడు. కానీ లిఫ్ట్ చేయడం కుదరట్లేదే. ఏం చేయాలి? వదినా, మాట్లాడండి. ఇందాకటి నుంచి మీకు అదే పనిగా కాల్స్ వస్తున్నాయి. మాట్లాడడానికి ఆలోచిస్తున్నారేంటి? నువ్వు భలే ఉన్నావు రాధిక. కాల్ మాట్లాడడానికి ఎందుకు ఆలోచిస్తాను? కార్లో వస్తున్నప్పుడు వచ్చింది కంపెనీ కాల్. ఇప్పుడు అన్నోన్ నంబర్. ఎవరా అని చూస్తున్నాను. లిఫ్ట్ చేసి మాట్లాడితేనే కదా ఎవరో తెలిసేది. లిఫ్ట్ చేయి, మాట్లాడు. హలో, ఎవరు? హలో హలో, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? హలో హలో. పూర్తయ్యా? అన్ని పూర్తయ్యాయి సార్ పదండి సార్. అయ్యా, ఇక్కడ ఈ నాగమ్మ తల్లి చాలా ప్రసిద్ధి. ఈ నాగమ్మ తల్లి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తే అంతా మంచి జరుగుతుంది. ఇవి గణేశోత్సవాలు కదా? ఏమండి, ఎలాగో ఇంత దూరం వచ్చాం, ప్రదక్షిణాలు చేస్తే మంచిదే కదా. అవును బ్యాడ్ పోలీస్, మంచి ఎవరు చెప్పినా వినాలి. ప్రదక్షిణాలు చేద్దాం. సరే. ఈ సకల రావట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది అసలు? సకలా, ఏమైంది? కాయా పండా? బ్లాస్టింగ్. కాసేపట్లో రాధిక ముక్కలు ముక్కలు అవ్వబోతుంది. దాని ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి. ఏంటి సకలా నువ్వు చెప్పేది? షాక్ తర్వాత అవ్వచ్చు, ముందు ప్రదక్షిణాలు చేయి. ఎక్స్క్యూజ్ మీ మేడం. మిమ్మల్ని మేడం. ఏంటి? చెక్ చేసి తీరాల్సిందే.
ఏయ్ వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నన్ను చెక్ చేయాలంటావా? నేనెవరో తెలుసా? మీరెవరైనా కావచ్చు మేడం, కానీ చెక్ చేయకుండా ఎవరిని పంపించొద్దని డిఎస్పీ గారు ఆర్డర్. హలో, నేనా డిఎస్పీకి సొంత అక్కని. డూ యు అండర్స్టాండ్? నన్నే చెక్ చేస్తా అంటావా? సారీ మేడం, మీరు డిఎస్పీ గారికి అక్కగారైనా సరే సార్ మాకు అప్పగించిన డ్యూటీ ప్రకారం మేము మిమ్మల్ని చెక్ చేసి తీరాల్సిందే. ఏయ్ ఆర్ యు మ్యాడ్? నేను డిఎస్పీ కార్తిక్ కృష్ణకి అక్కనని చెప్పాక కూడా మీరింకా నన్ను చెక్ చేయాలంటారా? వాడు మిమ్మల్ని చెక్ చేయమని చెప్పింది బయట వాళ్ళని, అంతేకాని సొంత అక్కని కాదు. ప్లీజ్ మేడం, ట్రై టు అండర్స్టాండ్. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్ వచ్చి చెక్ చేయండి. ఏయ్ ఆగు, ముట్టుకున్నావంటే మర్యాదగా ఉండదు. మేడం అర్థం చేసుకోండి. సారీ మేడం, చెక్ చేయి. నువ్వు చూడు. మేడం మేడం ప్లీజ్ మేడం. కార్తిక్! 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 ఏంటక్కా? అయ్యో మేడం, ప్లీజ్ మేడం ప్లీజ్. ఇతను నన్ను. మేడం చెప్పదు మేడం ప్లీజ్. కార్తిక్! నేను ఎప్పుడు వస్తాను? మేడం నా జాబ్ పోతుంది మేడం, మీకు దండం పెడతాను మేడం, ప్లీజ్ మీరు వెళ్ళండి మేడం. దట్ ఈస్ సకల. అలా రా దారికి. ఏమైందక్కా? నేను డిఎస్పీ అక్కనని చెప్పినా ఇతను నన్ను నమ్మలేదు, అందుకే పిలిచానులే కార్తిక్. వాసు, తను మా సిస్టరే, పంపించు. అలాగే సార్, మీరు వెళ్ళండి మేడం. ఆంటీ తప్పు. దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని మధ్యలో తీయకూడదని మా అమ్మమ్మ చెప్పింది. ఇంత పెద్దగా ఉన్నారు, ఇంత చిన్న విషయం కూడా తెలీదా మీకు? ఏయ్ నువ్వెంత, నీ వయసెంత? నాకు నీతులు చెప్తావేంటి? తను నీతులు చెప్పలేదు, పద్ధతులు చెప్పింది. భగవంతుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత నివేదన చేసేంత వరకు తీయకూడదు. చిన్నపిల్లకి తెలిసిన విషయం మీకు తెలియలేదు. అది అర్థం చేసుకోకుండా మంచి విషయం చెప్పిన దాని మీద అలా కోప్పడ్డం కరెక్ట్ కాదు వదినా. సకల, ఇప్పుడేంటి పరిస్థితి? బాంబు పేలిపోవడం, దాంతో పాటు మనం కూడా పేలిపోవడమేనా? నోరు మూసుకుండు, లేదంటే ఈ బాంబుతో ఫస్ట్ నిన్ను లేపేస్తాను. ఈ బాంబుని ఇక్కడి నుంచి ఎలా, ఎవరి ద్వారా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదే. రాధిక ఫోన్ కలవట్లేదు, తను కూడా కనిపించట్లేదు. తప్పకుండా గుడికొస్తానని ఫోన్లో చెప్పింది కదా, వచ్చిందో లేదో అర్థం కావట్లేదే. చంకలో పిల్లాని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు రాధిక మండపంలో ఉంటే
నేను గుడంతా వెతికాను. షిట్, ఈవిడ కూడా ఇక్కడే ఉందా? హలో, రాధిక గారా? ఎవరు? నేనండి, డాక్టర్ భార్గవిని. చెప్పండి. అదేనండి, మిమ్మల్ని అర్జెంటుగా కలిసి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని నైట్ మీతో ఫోన్లో మాట్లాడాను కదా. ఈ రోజు గుళ్ళో కలుద్దామని మీరు చెప్పారు కదా. మీరు వచ్చారా? వచ్చాను, గుళ్ళోనే ఉన్నాను. నేను పూజలో ఉన్నాను. పూజ అయిన వెంటనే వచ్చేస్తాను. మీరు కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేయండి. అలాగే, త్వరగా రండి. అమ్మయ్యా, డైరెక్ట్గా రాధికకి చెప్పే అవకాశం వచ్చింది. ఈ డాక్టర్ ఏకంగా కార్తిక్కే కాల్ చేసిందంటే రాధిక గుండె మార్పిడి గురించి డైరెక్ట్గా కార్తిక్కే చెప్పాలనే ఆలోచనలో ఉందన్నమాట. ముందు ఆ డాక్టర్ని లేపేయాలి, లేదంటే దీని రూపంలో నాకు ఏ క్షణమైన ప్రమాదం పొంచినట్టే. ఎవరక్క కాల్ చేసింది? అమ్మ చేసింది. పాలకొల్లులో పూజ బాగా జరిగిందంట. ఇక్కడ పూజ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి కాల్ చేసింది. అద్భుతంగా జరుగుతుందని చెప్పాను. బాబు, మీరు గణపతికి పూజ చేయండి. భద్ర రా. నువ్వు దీన్ని తీసుకెళ్లి కార్డికిలో పడే. మేడం, రిమోట్ నొక్కేనా? ఏంట్రా నొక్కేది? బాంబ్ ఇక్కడే ఉంది. రిమోట్ నొక్కితే అదే కాదు, నేను నువ్వు ఇద్దరం పోతాం. ఫస్ట్ ఈ బాంబ్ ని కార్ కింద ఫిక్స్ చేయి. నెమ్మదిగా, జాగ్రత్త. ప్రమాదమా? ప్రమాదం ఏంటక్క? అదే, స్వీటీకి శత్రువుల నుంచి ప్రమాదం ఉందనే కదా నువ్వు సెక్యూరిటీ అంతా అరేంజ్ చేసింది. ఇప్పటికే స్వీటీని 2 సార్లు కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. అలాంటిది స్వీటీ ఇక్కడ ఉందని తెలిస్తే మరొక్కసారి అలాంటి అటెంప్ట్ చేయకుండా ఉంటారా? పైగా సెక్యూరిటీ హెవీగా ఉంది కాబట్టి స్వీటీని తీసుకెళ్లడానికి వాళ్ళు ఎలాంటి రక్తపాతమైనా చేయొచ్చు. అందుకే మనం ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిదంటున్నాను. అవునక్క,
నువ్వు చెప్పింది నిజమే. పూజారి గారు, మేము వెళ్ళొచ్చా? బాబు ప్రసాదం ఇస్తాను, తీసుకుని వెళ్ళండి. అలాగే. రాధిక, నేను వెళ్ళి ఒకసారి సెక్యూరిటీ ఎలా ఉందో చెక్ చేస్తాను. ఈలోపు మీరు ప్రసాదాలు తీసుకుని వచ్చేయండి. అలాగేనండి. ఇక రాధికతో మన ఆట వేట మొదలు పెట్టచ్చు. దీన్ని కొబ్బరి నీళ్ళలో కలిపి రాధికతో తాగించు. ఆ లుక్కేంటి? వినపడక లేకపోతే అర్థం కాక? నా భవిష్యత్ ఏంటో అర్థం కాక. అంటే నేనేదో కామెడీ క్యారెక్టర్ని, కానీ నువ్వేమో కాలు తిరిగిన క్రిమినల్వి. నువ్వేదేదో చేస్తున్నావు. నీతో పాటు నేను కూడా ఎక్కడ ఇరుక్కుపోతాను అని భయంగా ఉంది. నోరు మూసుకుని చెప్పిన పని చెయ్యి. వెళ్ళు. ఎందుకు? అదేంటి రాధిక అలా అంటావు? నువ్వు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నావు, బాగా నీరస పడిపోయి ఉంటావు. ఈ కొబ్బరి నీళ్లు తాగితే కాస్త శక్తి వస్తుంది కదా, అందుకని. పర్వాలేదు, వద్దులేండి. అయ్యో, ఇది దేవుడి దగ్గర ఉంచిన కాయ. ఒక రకంగా దేవుడి ప్రసాదం అనుకో. ఇస్తుంటే కాదనకూడదు. ఎలాగో పూజ అయిపోయింది కదా, ఏం పర్లేదు, తాగు. నాకిప్పుడు తాగాలని లేదు, వద్దు. ఏంటి రాధిక నువ్వు? ఉదయం లేచిన దగ్గర నుంచి బోలెడని పూజలు చేస్తావు. మరి దేవుడి ప్రసాదం ఇస్తే వద్దని చెప్పడం తప్పని తెలీదా? అదేంటి? దేవుడి ప్రసాదం అంటే కొబ్బరికాయ కదా ఇస్తారు, కొబ్బరి నీళ్ళు ఇస్తున్నారేంటి? అంటే కొబ్బరి నీళ్ళు ఈక్వల్ టు సెలైన్ కదా, నీరసం రాకుండా ఉంటుందని తెచ్చుంటుంది. అవునవును, అంతే అంతే. తీసుకో తీసుకో రాధిక. తాగు రాధిక, తాగు. మేడం, త్వరగా బాంబ్ సెట్ చేయి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అలాగే మేడం. మేడం,
10 నిమిషాల్లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఈ చుట్టుపక్కల మీరు ఉండొద్దు మేడం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ 10 నిమిషాల్లోపు కార్తీక్ సార్ని ఇటువైపు రాకుండా చూడండి. అలాగే. నా ప్రియమైన శత్రువు రాధిక, 10 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతున్నా. ఈ సౌండింగ్ వినడానికి ఎంత హాయిగా ఉందో. ఈ సకలతో పెట్టుకోవడం అంటే చావుతోనే పెట్టుకోవడం అని పైకెళ్ళాక నీకు అర్థమవుతుంది. దీని చావుని దూరంగా వెళ్లి కళ్ళారా చూద్దాం. పద. ఎందుకు వణుకుతున్నావు? చాలా కాదు, భయం. చచ్చేది అది, చంపేది నేను. మధ్యలో నీకెందుకు భయం? అంటే మర్డర్ చేసిన వాళ్ళతో పాటు హెల్ప్ చేసిన వాళ్ళకు కూడా అదే శిక్ష అంట కదా. రాధికని చంపడానికి నేను నీకు హెల్ప్ చేసిన విషయం కార్తీక్ తెలిస్తే, అమ్మో ఇంకేమైనా ఉందా? కార్తీక్ నీతో పాటు నన్ను కూడా చంపేస్తాడు. అత్తో, మనం రాధికని చంపిన విషయం కార్తీక్ ఎలా తెలుస్తుంది? అయితే నువ్వు చెప్పాలి, లేకపోతే నేను చెప్పాలి. నేను చెప్పను, మరి నువ్వు చెప్తావా ఏంటి? అమ్మో, చెప్పి మరీ చంపించుకోవడానికి నేనేమన్నా పిచ్చిదన్నా ఏంటి? సార్, కారు కింద బాంబు సార్. బాంబా? రాధిక, రాధిక! ఇంత తక్కువ టైంలో బాంబుని డిస్మాండిల్ చేయడం చాలా కష్టం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదం కూడా. రాధికని ఎలాగైనా కాపాడాలి. రాధిక! స్వీటీని అవతలికి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. రాధిక, 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 రాధిక! నారాయణ, నారాయణ! సార్, సార్, డాక్టర్! డిక్కీలో డాక్టర్ ఉంది, సేవ్ చేయి. సార్. రాధిక, కానిస్టేబుల్స్! కానిస్టేబుల్, తీసుకెళ్ళండి త్వరగా. ఫాస్ట్ ఫాస్ట్ తీసుకెళ్ళండి త్వరగా, ఫాస్ట్. అవుట్ అవుట్. సార్, మీరు వెళ్ళకండి సార్, మీ ప్రాణాలకి రిస్క్. సకల అటు తిరిగి ఇటు తిరిగి కార్తీక్ ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది.
కదా? మీకేం కాలేదు కదా? రాధిక, నాకేం కాలేదు. బ్యాడ్ పోలీస్ కార్ పేల్గానే నీకేమైందో అని నేను చాలా భయపడ్డాను. నాకు దేవుడిచ్చిన వరం అమ్మా. అందుకే అటు రాధిక ప్రాణాలు కాపాడావు, ఇటు నీ ప్రేమతో నన్ను క్షేమంగా వచ్చేలా చేశావు. నా ప్రాణాల్ని కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ టెన్షన్లో అసలు మీ గురించి మర్చిపోయాను. మిమ్మల్ని కారులో ఎవరు బంధించారు? ఎవరు మమ్మల్ని చంపాలనుకున్నారు? రాధికని మిమ్మల్ని కలిపి చంపాలని ఎవరో కుట్ర చేశారని అర్థమవుతుంది. నిన్ను చంపడానికి ప్రయత్నించారన్న మాట వింటుంటేనే ప్రాణం ఏమో అయిపోతోందమ్మా. ఈ గుండెదడ ఆగట్లేదు, తగ్గట్లేదు. అత్తయ్య, నాకేం కాలేదు కదా, మీరు కంగారు పడకండి. ఆ బాంబు పెట్టిన వాణ్ణి సమయానికి స్వీటీ చూసింది కాబట్టి కార్తీక్ నిన్ను కాపాడగలిగాడు. లేదంటే ఆ ఊహ వస్తేనే ప్రాణం పోతోందమ్మా. అత్తయ్య ప్లీజ్ బాధపడకండి. ఈ ఇంటికి నీకు ఏదో విడదీయరాని బంధం ఉంది. అందుకే మీ అమ్మ లాంటి రాధికని నువ్వు కాపాడావు. మరేమో నాకు అమ్మ లేదు కదా. రాధిక మా అమ్మ అని చెప్పింది కదా. రాధికకి ఏమైనా జరుగుంటే నేను కూడా ఉండేదాన్ని కాదు, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది. అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. అయినా నీ ప్రేమ ఉండగా రాధికకి ఏమవుతుంది చెప్పు? రాధిక ఎవరికి ఏ చిన్న హాని కూడా చేయదు. అలాంటిది రాధికను చంపాలనుకోవడం ఏంటి? అయినా రాధిక మీద అంత పగే వరకు ఉంది. తాతయ్య, ఆ రౌడీని బ్యాడ్ పోలీస్ పట్టుకుంటానని చెప్పాడు. ఈ పాటికి బ్యాడ్ పోలీస్ కి ఆ రౌడీ దొరికిపోయి ఉంటాడు. ఇదిగో సకల, ఆ భద్రగాడు గనక నీ పేరు చెప్పాడనుకో, కార్తీక్ నుంచి ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. నీ పక్కనున్నందుకు నా పని కూడా గోవిందా గోవిందా. నేను అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వు నన్ను ఇంకా టెన్షన్ పెట్టి చంపుతున్నావా? నోరు మూసుకొని ఉండు.